హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మీగా సింపుల్గా అండి పీతల పులుసు అయితే ప్రిపేర్ చేశాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి 1/2 కేజీ పీతలు అనమాట అండి. నాకు 3 వచ్చినవి. క్లీన్ చేస్తే ఇవన్నమాట. వీటిని అయితే శుభ్రంగా వాష్ చేసేసి పక్కన పెట్టేశానండి. చక్కగా కొంచెం లైట్గా పసుపు అలాగే మన రాళ్ళు ఉప్పు వేసేసి మన ఫిష్ అలా క్లీన్ చేసుకుంటాం అలానే క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసాయండి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ పీతల పులుసు చేసుకుంటున్నాం అనమాట టేస్టీగా. పీతలు అయితే ఇలా గుడ్లు ఉన్నాయండి వీటిలో. ఇవైతే చాలా బాగుంటాయంట. చూద్దాము. దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీనికోసం అండి కొంచెం ఒక చిన్న మసాలా అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఏంటంటే అండి ధనియాలు 1 టేబుల్ స్పూన్ అనమాట. చిన్న టేబుల్ స్పూన్స్ అండి, ఎందుకంటే మనం చేసుకునేది 1/2 కేజీనే కదా క్వాంటిటీ, అందుకోసమని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. అలాగే కొంచెం ఒక 1/2 ఇంచ్ అల్లము, వెల్లిపాయలు కొన్నండి, ఒక 7 అట్లా అనమాట. వీటిని అయితే మనము మిక్సీ పెట్టుకుందాము. కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందామండి. ఇదిగోండి ఇలా కొంచెం బరగ్గా ఇది మెదిగిన తర్వాత మనం అప్పుడు అల్లం వెల్లిపాయ వేద్దామండి. లేకపోతే అన్నీ ఒకసారి వేస్తే మంచిగా మిక్స్ అవ్వవు అనమాట, మెత్తగా అవ్వవు. దానికోసం ఇదిగోండి ఇట్లా కొంచెం వాటర్ వేసి అయితే నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట. మనం దంచుకున్నా పర్లేదండి, ఏదైనా ఒకటే కొంచెం బరకగా అట్లా వేసుకున్నా మీకు లేదు, మెత్తగా కావాలంటే బాగా పేస్ట్ లాగా అయితే మీరు చేసేసుకోండి. ఇదిగోండి ఇట్లా గిన్నెలో పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ పులుసు కోసం అండి ఇదిగోండి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ఇలా పీసెస్ కట్ చేసి ఇవి కూడా మిక్సీలో వేస్తున్నానండి. అలాగే దీంతోపాటు టమాటా అండి. టమాటా ఏంటంటే చాలా చిన్నదనమాట. చిన్న టమాటా ఒకటి కట్ చేసుకొని వేసేస్తున్నాను అనమాట. ఎందుకు టమాటా చిన్నదంటే అండి మనం చింతపండు పులుసు కూడా పోస్తాము, దానికోసం అనమాట. ఇదిగోండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నేను ఆల్రెడీ వాటర్లో అయితే నానబెడుతున్నానండి. చక్కగా ఇదైతే మనం వేసుకుంటాం, అందుకని పులుపు కోసం అని నేను టమాటా కొంచెం తగ్గించాను అనమాట. మీరు మీ పులుపుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా మనం పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇదిగోండి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. గిన్నె పెట్టేసా, స్టవ్ ఆన్ చేసేసి ఇందులో మీకు బాగా మంచి టేస్ట్ రావాలంటే అండి కొంచెం గీ వేసుకుంటే తాలింపులో బాగుంటుంది అనమాట. ఆయిల్ కూడా ఎక్కువేమీ అవసరం లేదండి, కొంచెం గీ వేసేసుకో. వద్దనుకుంటే మీరు కొంచెం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. చూడండి ఇది బాగా హీట్ అయిపోయింది. హీట్ అవగానే నేను ఒక 3 పచ్చిమిర్చి అయితే ఇలా పీసెస్ కట్ చేసండి ఇవి కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి పచ్చిమిర్చి అనేవి కూడా బాగా వేగాలన్నమాట. చూసారా చక్కగా ఇట్లా వచ్చేసింది. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత అండి మనం ముందుగా టమాటా అండ్ ఆనియన్ అనేది పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ ఇదైతే మనం వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి వేసాక బాగా ఇందులో నుంచి ఆయిల్ వచ్చే వరకు అయితే మనం వేయించేసుకోవాలండి. చక్కగా మాడకుండా మంచిగా దీన్ని అయితే కుక్ చేసుకోవాలి, వేగాలి, అప్పుడే బాగుంటుందండి. ఊరికి అన్ని కలిపి ఒకేసారి వేసుకుంటే పీతల కూర అనేది అస్సలు బాగుండదు, పీతల పులుసు అనేది. ఇదిగోండి కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట, ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా పసుపు కూడా వేసేసుకోవాలి. చూడండి పసుపు వేసాక మంచిగా మనం కలుపుకోవాలండి. ఈ ఆనియన్ అనేది కూడా ఈ పచ్చివాసన అంతా పోవాలి చక్కగా, ఈ టమాటా ఆనియన్ది అప్పుడే బాగుంటుంది. ఇదిగోండి చూసారు కదా చక్కగా ఇదైతే వేగుతుంది అనమాట. కొంచెం ఆయిల్ వదిలేస్తుందండి, చూసారు కదా. ఈ స్టేజ్లో ఏంటంటే మనం ముందుగా ఒక మసాలా ప్రిపేర్ చేసాం కదండి, అల్లం వెల్లిపాయ ధనియాలు జీలకర్ర అనమాట. ఇదైతే మనం వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి మనం పట్టిన ఈ మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి మంచిగా మనం అయితే కుక్ చేసుకోవాలన్నమాట. కొంచెం అల్లం ఇదంతా కదండి మాడుతున్నట్టు ఉంటుంది, కొద్ది దగ్గరుండి కలుపుకుంటూ మనం అయితే వేయించేసుకోవాలి. ఇదిగోండి చూసారు కదా మనము ఈ పేస్ట్ వేసిన ఒక 1 to 2 మినిట్స్ తర్వాత అండి చక్కగా మనము మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి నేనైతే సాల్ట్ వేస్తున్నాను, సరిపోతే మళ్ళీ మనం వేసుకుందాము. ఉప్పు కారాలు అయితే పడతాయండి, ఎందుకంటే మనం పులుపు అనేది యూజ్ చేస్తాము కదా, అందుకోసం అని చెప్పేసి. సో ఇది వేసాక సాల్ట్ వేసాక మనం మంచిగా కొంచెం బాగా వేగాలి, మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఆయిల్ అంతా వదిలే వరకు అయితే కొంచెం దోరగా అట్లా మనం అయితే వేయించేసుకోవాలన్నమాట ఈ ఆనియన్. ఇదిగోండి చూసారు కదా మంచిగా వేగిపోయింది, ఆయిల్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడండి ఈ టైంలో మనం ఏంటంటే పీతల్ని చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. చూడండి గుడ్డు పీతలు అనమాట, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవైతే మనం వేసేసుకోవాలండి. ఇవి వేసాక వెంటనే స్టవ్ అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి, ఎక్కువ హైలో అయితే పెట్టుకోకూడదు అనమాట. మీడియం టు లో అనమాట. ఇవన్నీ బాగా మగ్గాలి. సో అందుకని వేసాక కాసేపు అయితే మనము లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వీటిని అయితే మగ్గించుకోవాలన్నమాట. కొనండి ఒక 1 మినిట్ అయితే మనము మూత పెట్టేద్దాం, ఎందుకంటే చక్కగా మసాలా అనేవి వీటి పట్టేస్తాయి అనమాట. ఇదిగోండి
మూత తీసేసి మళ్ళీ మనం కలుపుకుందాం. ఎందుకంటే అండి చిన్న మంట మీద అయితేనే కుక్ చేసుకోవాలి. చూడండి చక్కగా మనం వేసిన మసాలా అంతా కూడా అడుగున అంటుకుంటుంది అనమాట. అందుకోసం అండి నేను చెప్పింది. ఇలా కొద్దిసేపు అయితే మనం మగ్గనిద్దామండి. చూసారండి, ఇప్పుడైతే మనము కారం అండి, కొంచెం కారం పడుతుంది. నేనైతే ఇదిగోండి 1 టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. మీరు కూడా వేసుకోండి, కారం అయితే పడుతుంది అనమాట. చూడండి, కారం వేసాక మంచి కలిపేసుకుందాము. అప్పుడే మాడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం చక్కగా మనము కలుపుకోవాలండి. కలుపుకొని అయితే ఇలానే మగ్గించుకోవాలి. ఇదే ప్రాసెస్. స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఇలా మనం కలుపుకుంటూ అయితే దీన్ని చేసుకుందామండి. ఈ 2 మినిట్స్ తర్వాత మనం చింతపండునైతే నేను వాటర్లో నానబెట్టేసి అన్నా కదా, ఈ చింతపండు వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, వేసాక మనం చక్కగా ఒకసారి కలుపుదాము. కొద్దిగా అయితే మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. చేద్దాం. ఇదిగోండి, వాటర్ అయితే కొంచెం వేస్తున్నాను. పులుసు కదండి కాబట్టి కొంచెం వాటర్ పడుతుంది అనమాట. ఇలా పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే మనం కుక్ చేసేద్దామండి. ఆహా, చూసారండి, మన పులుసు, పీతల పులుసు మంచిగా మరుగుతుంది అనమాట. చూడండి, కొంచెం దగ్గరగా కూడా వచ్చింది. మరి పులుసుగా కాకుండా కొంచెం దగ్గరగా అనమాట. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసామంటే కొంచెం దగ్గర కూడా వస్తుందండి. చక్కగా చూసారు కదా, పీత అనేది కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇదిగోండి, ఎగ్స్ ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయినాయి. ఆయిల్ కూడా వదిలేస్తుంది అనమాట. ఈ టైంలో ఏంటంటే అండి, ఇది బాగా మరిగించుకున్న తర్వాత మనము కొత్తిమీర అనేది కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే మనం వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న వెంటనే అయితే స్టవ్ ఆఫ్ చేయొద్దండి. కొత్తిమీర వేసాక మంచిగా మనం కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే మనం మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. మనం కొత్తిమీర వేసాము. కొత్తిమీర వేసేసి ఈ మూత పెట్టేద్దామండి. మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేద్దాం. ఒక 5 నుంచి 7 నిమిషాలు అయితే మనం కుక్ చేసుకుందామండి. ఇదిగోండి, కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు ఉంచాము. ఇప్పుడైతే మనం చక్కగా ఒకసారి అండి చూసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. అయిపోయింది, రెడీ అయిపోయింది మన పీతల పులుసు అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. వేడివేడిగా రైస్తో తింటే అదిరిపోతుందండి. చూసారండి, పీతల పులుసు అనమాట. అసలు ఎప్పుడు తినని వాళ్ళు కూడా అండి లొట్టలు వేసుకుంటా తినే మంచి పీతల పులుసు అండి. సింపుల్గా అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. వేడివేడి అన్నంలో తింటే మాత్రం నిజంగా అండి అమోఘంగా ఉంది. ఒకసారి తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ పీతలు తెచ్చుకొని చేసుకునే ప్రాసెస్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.